హాయ్ అండి, ఎట్లుండి అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే నేను చాలా డేస్ అయింది క్యాప్చర్ చేసి, కాకపోతే మీకు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. నేనైతే మా కులదైవం ఇంటి పూజ ఉందన్నమాట, మా సత్యమావళి పూజ. ఫస్ట్ నేనే అండి గెస్ట్ అమ్మ వాళ్ళకి. ఇంక వెళ్ళిన నెక్స్ట్ డేనే పూజ ఉండింది. నేను లేవట్లేదని మమ్మీ అయితే వీడియో తీస్తుంది, చెప్తుంది నువ్వు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటావు కదా, ఈ క్లిప్ కూడా యాడ్ చేయమని చెప్తే తన కోసం నేను అప్లోడ్ చేస్తున్నా. మెయిన్లీ అమ్మకి ఇదంతా కొత్త వీడియోస్ ఇవన్నీ తీయడం, సో మమ్మీ వీడియో తీసిందని నేనైతే యాడ్ చేసిన. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే అంటే మాకు పీర్లకి పూజ చేద్దాం అనేసి అయితే మొక్కుకున్నాను అనమాట. దానికోసం మేకల్ని డాడీ తీసుకొచ్చిర్రు. ఇంకా నా పక్కకే ఉన్నాయి, అవి కూడా నాకు చాలా బాండింగ్ ఏర్పడిపోయిందండి. జంతువులు అంటాం కానీ ఇంకా నెక్స్ట్ డే వాటిని కట్ చేస్తున్నామంటే చాలా బాధ అనిపించింది. అండ్ ఇక్కడ మా పూజకి అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట. బియ్యం మెయిన్లీ మా పూజ కావాల్సింది, సో బియ్యం అంతా నీట్గా వేసేసుకొని పిండి పట్టించుకోవాలన్నమాట. అందరి ఇంట్లో కలిసి మనం ఎంతైతే సమర్పించుకోవాలి అనుకుంటామో అంత ఇస్తారనమాట. అందరిది తీసుకెళ్ళి ఒకటే దగ్గర పిండి పట్టించుకొని వస్తారనమాట. అండ్ ఇక్కడ మా పూజకైతే మా ఇల్లునంతా కూడా రెడీ చేసేసినాం అనమాట. రెడీ అంటే అంటే లైట్స్ ఇంకా ఫ్లవర్స్ అవి కాదండి. మా పూర్వీకుల నుంచి మేమైతే ఏ విధంగా సింపుల్గా వేసుకుంటామో అదే విధంగా మేము కూడా ఇప్పుడు అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం అనమాట. ఎప్పుడు ఏది ఎట్లా చేసుకోవాలో అదే నేర్పించారు మాకు మా వాళ్ళు. అండ్ కొత్తగా ఏం యాడ్ చేయొద్దంటారు. అమ్మవారి పెట్టే ఇదైతే మేము ఎప్పుడూ ఓపెన్ చేయమండి. ఇది ఇంకెవరన్నా ఇంటికి వచ్చి పూజ చేస్తాము అంటే ఈవెన్ అది ఫ్రైడే. అండ్ ఇప్పుడు మేము ఇట్లా పూజ చేసినప్పుడు మాత్రమే. ఇంకా అందరు హెల్ప్ చేస్తున్నారండి. మేమే ఈ వర్క్ చేయాలి, మీరే చేయాలి అని కాదు అండి. అందరం కలిసి చేసుకుంటేనే కదా ఏదైనా తొందరగా అయ్యేది. ఇంకా మెయిన్లీ ఇంతమంది ఉన్నప్పుడు అందరు హెల్ప్ చేస్తేనే కదా అవుతుంది. ఇక్కడ మామయ్య అయితే అమ్మవారి కోసం ఇంకా నీడగా ఉండాలనేసి అయితే ఇక్కడ మేము ఎప్పుడూ పాలు అంటాం, మేమైతే పాలు మాండ్రిసా అంటాం మా భాషలో ఎప్పుడు. ఇంకా ఇదైతే కట్టుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ఎక్కడికా అని అనుకుంటారు కదా మీరు, గుట్టకండి. గుట్టకి ఎందుకంటే మేము ఇక్కడ ఈ ఫెస్టివల్ చేసేది ఓన్లీ ప్యూర్ వెజ్ అండి. అది కూడా అందరం నీట్గా ఉండాలి కంపల్సరీ అండ్ హ్యాపీగా ఉండాలి అందరం. ఇంకా మేము నైవేద్యం సమర్పించుకుంటాం కదా అమ్మవారికి, స్వీట్సే అండి మేము మొత్తం చేసేది, ఇది స్వీటే. సో అండ్ ఇక్కడ పొయ్యిరాళ్ళు కూడా ఫ్రెష్గా ఉండాలన్నమాట. అంటే పాత మనం ఫస్ట్ యూజ్ చేసినవి ఏవి ఉండొద్దు. పొయ్యిరాళ్ళు మేము తీసుకురానికి వెళ్తున్నాం అనమాట. ఏదైనా సరే ఒక్కసారి ఆ పొయ్యి మీద మనం వంట వండుకొని అది తీసుకొచ్చి మళ్ళీ మనం ఇక్కడ మా అమ్మవారి ముందు దాని మీదనే వంట అయితే చెయ్యొద్దండి. అది మాకు సృష్టి లెక్క ఉంటుందంట. సో మా పూర్వీకుల నుంచి ఇదే ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ మేము ఈ పండుగ చేసిన ప్రతిసారి గుట్టకెళ్ళి ఇంకా రాళ్ళు అయితే తీసుకొస్తాం. ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో 5 మెంబర్స్ అనమాట వచ్చిర్రంటే. ఈ పూజ అయితే మా ఇంటి దగ్గరే చేస్తారు. అంటే తాతయ్య వాళ్ళ బ్రదర్స్లో చిన్న అయినా ఇంకా మా కల్చర్లో చిన్న వాళ్ళ దగ్గరనే అమ్మవారు ఉంటారు. ఇంకా ఈ జనరేషన్లో అందరూ చేయించుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా చేయించుకుంటున్నారు. కానీ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం ఏంటి అంటే చిన్న వాళ్ళ దగ్గరే అమ్మవారు ఉంటారు. అంటే అమ్మవారు వాళ్ళతో పాటే ఉంటారు వాళ్ళ ఇంట్లోనే. ఇంకా వాళ్ళు పూజ చేసినప్పుడే మనం చేసుకోవాలి అని ప్రాసెస్ అండి ఇక్కడ. ఇంకా మా తాతయ్య చిన్న ఆయన కాబట్టి మా ఇంట్లోనే ఉంటుంది అది. మా తాతయ్య చిన్న ఆయన కాబట్టి ఇంకా అందరూ మా ఇంటికి వచ్చి చేసుకుంటారు అనమాట. అంటే ఇంకా అందరూ ఇంకా ఇప్పటి వరకు మేము ఇంత పెద్దగా అయినా సరే అందరం ఒకటే దగ్గర చేసుకుంటాం. వేరువేరుగా చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఉన్న చుట్టాలంతా విడిపోయి వాళ్ళ ఇంటికి కొందరు, వీళ్ళింటికి కొందరు అట్లా వెళ్ళిపోతారు కదా. అదే అందరు కలిసి ఒకటే దగ్గర చేసుకుంటే ఇంతమంది ఇప్పుడే ఇన్ని ఫ్యామిలీస్ ఇంకా వీళ్ళ చుట్టాలు అంతా కలుస్తాం, చాలా బాగుంటుంది కదా. బాధ అయినా సంతోషమైన అందరం కలిసి చేసుకుంటాం కదా. ఇక్కడ పెద్దమ్మ అమ్మ డిస్కషన్ అనమాట. నువ్వు వద్దు మేము తీసుకొస్తామని వాళ్ళు, నేను కూడా తీసుకొస్తాను, నాకు కూడా ఒకటి ఎత్తిపోయాను నేను. ఇంక ఈ విధంగా ఆర్గ్యూ ఇంక అందరం స్టార్ట్ అయినాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు పాటలు పాడుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళినాం అందరము. అస్సలు గింత కూడా అలుపు రాలేదు. ఆ ఎండలో ఆ రాళ్ళు ఎత్తుకొని ఒక దిక్కు వస్తుంటే చెమటలు గారిపోతున్నాయి ఇట్లా. కాకపోతే ఇంకెప్పుడు రామ్ కదా, ఎప్పుడో ఒకసారి. ఆయన ఇక్కడ అత్తమ్మ అయితే ఫుల్ పంచేసిస్తుంది అనమాట. నేను అది మీ షార్ట్లో అప్లోడ్ చేస్తా చూడండి. అత్తమ్మ సైకిల్ కూడా దొక్కింది. అత్తమ్మకి రాని పని అంటూ ఉండదండి, అన్నీ చేస్తుంది. మాకైతే అత్తమ్మ అయితే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మమ్మల్ని అంతా రెడీ చేసేది మా అత్తమ్మనే. అండ్ మా అత్తమ్మతో చాలా మెమరీసే ఉన్నాయి మాకు, 1 2 కాదు చెప్పలేనని ఉంటుంది. ఇక్కడ రాళ్ళైతే తీసుకొచ్చినాం. ఇంకా వాటిని కడుక్కొని ఇంకా మనమైతే పొయ్యిరాళ్ళకి సిద్ధం చేసేసుకోవాలి. ఇక్కడ మా అమ్మవారికి పీఠం కూడా రెడీ చేసేస్తున్నారు అనమాట. ఆయన ఇక్కడ డాడీ వచ్చేసి మా అమ్మవారి
పెట్ట ఓపెన్ చేస్తున్నారు అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, ఇప్పుడు మనం కొత్తగా ఏమేమి తీసుకురావాలి అమ్మవారి కోసం అనేసి అయితే అంతా ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట. ఇక్కడ ఖాదీ బట్ట అంటారు, ఇది అమ్మవారికి పీఠం పైన ఇట్లా మంచిగా డెకరేట్ చేస్తారు అనమాట. ఇక్కడ సంచులు కనిపించకుండా దానికంటే ముందే సంచులు కనిపించకుండా ముందే ఇట్లా బట్ట చుట్టేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ డాడీ వచ్చేసి కల్లాపి లెక్క మొత్తం అల్లికేసి తీసుకొని ఆయన ఇక్కడ ముగ్గు అయితే వేసిస్తారు. ముగ్గు మనం వేసే ముగ్గు కాదండి, డాడీ వాళ్ళకి వస్తుంది అది, అండ్ వాళ్ళే కట్టెతో యూజ్ చేసి చేస్తారు. ఇక్కడ మా అమ్మవారికి బయటికి తీసి మంచిగా పాలతో కడిగేసి ఇప్పుడు మేమైతే అమ్మవారిని అలంకరిస్తాం అనమాట. అలంకరణ అంటే పూలతో వాటితో కాదండి, మా ఇంట్లో మేము ఎవ్రీ టైం చేసుకునే కుడుకలతోనే చేస్తాం. అమ్మవారికి మేము ఎప్పుడు కుడుక బెల్లమే సమర్పిస్తాం. దాంతోనే మేము ఇప్పుడు మా అమ్మవారిని మంచిగా అందంగా డెకరేట్ చేసుకుంటాం అనమాట. మీరు కూడా ఇది మా అమ్మవారి రూపం అనమాట. స్పెసిఫిక్గా ఏమి ఉండదు, మేము కాయిన్స్తోనే పూజ చేసుకుంటాం. మా పూర్వీకులు ఎట్లా చేసుకుంటారో మేము అదే ఫాలో అవుతున్నాం, ఇప్పటికీ అదే ట్రెడిషన్. మా వాళ్ళు అస్సలు చేంజ్ చేయనివ్వరండి, అస్సలు ఎట్లున్నదో అట్లే చేయాలి అంటారు. మేము ఎప్పుడు ఈ కాయిన్స్ ఇంత లైవ్గా చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం. అండ్ ఫస్ట్ టైం ఈసారి దగ్గరుండే ప్రాసెస్ అంతా చూస్తున్నా నేను, అండ్ వీడియో కూడా క్యాప్చర్ చేస్తున్నా. ఎందుకంటే మా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా తెలియాలి కదా ప్రాసెస్ ఎట్లుంటుంది, ఎట్లా ఇస్తారు అనేది. సో ప్రతిసారి మన పూర్వీకులు మనతో ఉండలేరు కదా, అందుకే వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారో మన డాడీ వాళ్ళకి తెలుసు, డాడీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారో. మనకి ఈ జనరేషన్లో మెమరీ పవర్ కొంచెం తక్కువ కాబట్టి ఇట్లాంటి ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయన్నమాట. అవే ఫోన్స్, ఇవి వీడియోస్ అవన్నీ క్రియేట్ చేసుకుంటాం, చూస్తాం. ఇంకా నెక్స్ట్ మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మా అమ్మవారిని మా పెద్దనాన్న క్లియర్గా చూస్తున్నారు అనమాట. అండ్ ఎట్టి సైడ్ పెట్టాలి కాయిన్ని అనేసి చూస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని అయితే బియ్యంలోనే కూర్చోబెడతామండి, ఎంటీగా అసలుకే కూర్చోబెట్టాం ఎప్పుడు. దాంట్లో 2-3 కుడకాలు వేస్తారనుకుంటా మేబీ. అండ్ బియ్యం ఇక్కడ 2 మాత్రమే కొబ్బరికాయలు అండ్ మొత్తం కుడకలు కాయిన్స్ ఉంటాయి. కాయిన్స్ ఇంకా చాలా అంటే చాలా పూర్వీకుల నుంచి ఉన్న కాయిన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మనం తెచ్చిన కుడక బెల్లం ఇక్కడ అమ్మవారికి సమర్పించుకోవాలి మనము. అండ్ ఇక్కడ ఎవరెవరు తీసుకొస్తున్నారో వాళ్ళంతా తీసుకొచ్చి ఇట్లా అమ్మవారికి సమర్పిస్తున్నారు అనమాట. ఇంకా డెకరేషన్ మొత్తం అయిపోయింది, ఇంతే అండి, ఇంకేం ఉండదు ఎక్కువగా దీనికి. మా పూర్వీకులు ఎట్లా ఎంత సింపుల్గా చేసుకుంటారో మేము అట్లా చేసుకుంటాం, కొత్తగా ఏమీ యాడ్ చేయము. ఇప్పుడు చాలామంది పూలు అవన్నీ పెట్టి చేసుకుంటున్నారు, కానీ మా డాడీ వాళ్ళు అంటే పెద్దనాన్న వాళ్ళు వీళ్ళంతా తిడతారు మమ్మల్ని. మన వాళ్ళు ఎట్లా చేసుకుంటారో మన కల్చర్ ఎట్లుందో అట్లే ఫాలో అవ్వాలి, కొత్తగా ఏం చేయొద్దు అంటారు. ఇక్కడ ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి 2 గిన్నెలు పెడుతున్నారు, ఒక దాంట్లో సరిపోదనేసి. నీళ్ళు పాలు కలిపేసి ఇక్కడ కొంచెం హీట్ చేస్తుంది మా చిన్నమ్మ పరమాన్నం కోసము. ఇంకా హీట్ అయినా ఇక్కడ చూడండి, ఇంకా వాటర్ అయితే ప్రతిదానికి బోర్ వేసుకుంటారు, ఆన్ చేస్తున్నారు, ఇంకా మంచిగా క్లీన్ చేసుకుంటారు అనమాట. ఆయన ఇక్కడ బెల్లం అయితే ఈ విధంగా పలగొట్టేసిర్రు తొందరగా ఉడకాలనేసి, కరగాలి కదా బెల్లం. ఇంకా పాలలో వేస్తున్నారు అనమాట. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇంకా బియ్యం కడిగేసి బియ్యం వేసేయడమే. ఇంకా పరమాన్నం అయితే ఉడుకుతున్న తర్వాత దించేయడమే కదా, మీ అందరికీ తెలిసిన ప్రాసెస్. ఇంకా నచ్చిన వాళ్ళు కొంచెం ఘీ వేసుకుంటారు అంతే, అంతకు మించి మేము ఏం యాడ్ చేయము. అండ్ ఇక్కడ పెద్దమ్మ అయితే బియ్యం కడుగుతుంది అనమాట ఇప్పుడు. ఇంకా మా చిన్నమ్మ కొంచెం ఘీ ఇస్తుంది, క్వాంటిటీ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టు. ఇక్కడ పరమాన్నం అయితే ఉడుకుతుంది, మమ్మీ అక్కడే ఉన్నారు. చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో కదా చేయడానికి. అండ్ ఇక్కడ మేము ఎక్కువ మంది ఉన్నాం, సరిపోదనేసి 2 గిన్నెలు పెట్టినాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం బియ్యం పిండితో చేస్తామండి స్వీట్. బియ్యం పిండి ఇంకా బెల్లం ఈ 2 చాలండి, దానికి చాలా ఈజీగా అయిపోతుంది ఆ ప్రాసెస్ అయితే. ఇంకా ఇక్కడ స్వీట్ కోసం అండి, బియ్యం పిండితో చేసే స్వీట్ కోసం రెడీ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే మనము నీళ్ళు తీసేసుకోవాలి, కొంచెం హీట్ అయిన తర్వాత బెల్లం వేసేసాలండి. బాగా హీట్ అవ్వద్దు, లైట్గా హీట్ అవ్వాలి. ఎక్కువ హీట్ అయితే మళ్ళీ మనం బియ్యం పిండి వేసేటప్పుడు తొందరగా గడ్డ కడుతుంది కదా, అందుకని లైట్ హీట్ అయినప్పుడు బెల్లం వేసేస్తే అది మంచిగా కరుగుతుంది. ఆ తర్వాత మనం దాంట్లో మంచిగా బియ్యం పిండి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇట్లా ఈ విధంగా కలుపుతూ ఉండాలి, చాలాసేపు కలపాలండి అది.
లేదంటే ఉండలు కడుతుంది. చాలా అంటే చాలా రిస్కీ ప్రాసెస్ ఇది. ఎక్కువ క్వాంటిటీ పైగా ఉండలు కట్టదంటే కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉండే కొద్దీ అది దగ్గరికి అవుతుంది అనమాట. ఇట్లా ఇంకా దగ్గరికి అవుతుంది. చాలామంది ఇంకా మా పిల్లలు అలసిపోతున్నారని ఒక్కొక్కరు షిఫ్ట్ చేసుకుంటే కలుపుతున్నారు అనమాట. ఇక్కడ మా పెద్దనాన్న అంటే మా ఇంటి పక్కనే ఉంటారు ఈ పెద్దనాన్న. సో తనని కలుపుతున్నారు అనమాట. పెద్దవాళ్ళకైతేనే ఇంత స్ట్రెంత్ ఉంటుంది కదా, మనం తినే కెమికల్ ఫుడ్కి మనతో ఏం చేతనవుతుంది ఈ జనరేషన్లో కదా, అంత కష్టమే అండి నిజంగా. ఇక్కడ మా అన్న కలుపుతున్నారు. తనతో చేతన అవ్వట్లేదు అనేసి పెద్దనాన్నకి ఇచ్చారు. మళ్ళీ ఇంకా తను కొంచెం ఇంకా ఇంకో అన్న కొంచెం ఇట్లా అందరు కలిసి కలుపుతున్నారు అనమాట. ఇక్కడ ఇదైతే ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. దీని పేరు ఏమంటారో తెలియదు నాకు, మీ భాషలో మేమైతే లబ్టీ అంటాం. అండ్ ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు మామయ్య అమ్మ. అండ్ ఇంకా ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి కాబట్టి అంతా రెడీ చేస్తున్నారు అనమాట. అన్నయ్య ముందుంది చూడండి, దాని పేరు కాకోటి అంటాం మేము మా దాంట్లో. ఇక్కడ మేమైతే లప్టీ పెట్టుకున్నాం. అండ్ ఇదైతే ఇప్పుడు అమ్మవారికి మనము బెల్లమన్నము లప్టీ 2 కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట. ఇది ఇంత కనిపిస్తుంది కానీ అందరు తినేస్తారండి ఇది, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఇది కూడా మళ్ళీ చల్లగా అయితే తినలేము. అండ్ దీనికోసం ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అందరు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఉండదు ఫస్ట్, మాకే ఉంటుంది. ఇంకా మా 2-3 ఇండ్లే ఉంటాయి. సో మేమే చేసుకుంటాం, ఇది వాళ్ళకి ఉండదు కాబట్టి. ఇంకా మేము ఎప్పుడు చేస్తామో అప్పుడే కదా ఇది తినేది, మధ్యలో కూడా చేసుకోము. ఎప్పుడు అంత స్వీట్ టేస్ట్ కూడా అనిపించదు, మనకు గుర్తుకు కూడా రాదు చేసుకోవాలి అనేసి. అండ్ అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ టేస్ట్ చేస్తారు. ఊర్లో వాళ్ళంతా కూడా వస్తారనమాట. అండ్ డాడీ కొంచెం నెయ్యి కలిపేసి ఇట్లా ముద్దలుగా తయారు చేసుకొని అమ్మవారికి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. అంటే నైవేద్యంగా పెడుతున్నారు. ఇట్లా 18 ఏమో పెడతారండి నాకు తెలిసి. ఇక్కడ నాకు అంత క్లియర్గా లేదు. చాలా వేడి మీద ఉంటుంది, అది వేడి మీదనే తొందరగా కలిపేసుకుంటేనే ఉండలుగా ఉంటుంది, లేదంటే విడిపోతుంది. అందుకే ఇంక వేడి మీదనే చేసేసుకుంటున్నారు అనమాట. ఇంకా అన్నయ్య పూజకంతా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఏదైనా అంతే కదా, ఇప్పుడు మనం ఇది వేడి మీదనే ఉంటేనే అవుతుంది అంటున్నాం కదా, ఇంకా లైఫ్ కూడా అంతే కదా. ఏది దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ప్రయత్నించడం మాత్రమే మన వంతు. ఏదైనా సరే ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. అయ్యేది ఉంటే అవుతుంది, లేకపోతే కాదు. కానీ ఎప్పుడు నిరాశపడద్దు. నేనైతే ఒక్కటే అనుకుంటా అండి, ఎప్పుడు నేను నమ్మేది కూడా అదే, మన కోరికల స్వార్థం ఉంటే ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదండి. ఇదైతే కన్ఫామ్గా చెప్తున్నా. కోరికల స్వార్థం లేదు అంటే ఎంత టైం పట్టినా సరే ఏదో ఒక రోజు అది దానికి రిజల్ట్ వస్తుంది. సో కోరిక ఎప్పుడూ నిస్వార్థంగా ఉండాలండి, స్వార్థంతో ఉండకూడదు. అండ్ మంచి మనసుతో కోరుకునే కోరికలు ఉంటే కంపల్సరీ నెరవేరుతాయి. మా అమ్మకైతే ఇట్లా మా కులదైవం మా సత్యమావళి కంటే చాలా ప్రత్యేకత ఉందండి. మా తాతయ్య చెప్తుండే ఎప్పుడు నా చిన్నప్పుడు, మా ఇంటికి ఎవరైనా ఏమైనా వచ్చి దొంగతనం చేసినా నెక్స్ట్ డేనే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, మనం వరి అవ్వాల్సిన అవసరమే ఉండదు అంటుండే. మేము ఇది నిజమా అబద్ధమా అనుకుంటుండే, కానీ నిజమండి. నిజంగా మేము చాలా మందిని చూసినాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఎవ్వరం ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇంకా సిటీస్లోనే ఉంటారు కదా అందరూ. ఇంట్లో ఏదో పోయింది, సో ఎవరో తీసుకున్నారు అంటే నెక్స్ట్ డేనే మాకు అర్థమైపోయింది ఎవరైతే తీసుకున్నారో తెలుసు మాకు, కానీ ఇంకెవ్వరు చెప్పట్లేదు కదా, మనం తనే అని చెప్పలేం కదా. సో తను నెక్స్ట్ డేనే యాక్సిడెంట్ అయిందండి తనకి. మాకు అప్పుడు అనిపించింది, తనకనే కాదు చాలాసార్లు చూసినాం మేము ఇట్లా. మా ఇంట్లో ఏమన్నా పోయినా సరే అది కంపల్సరీ తీసుకున్న వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి చాలా మెంబర్స్ అసలు ఆ డైరీ చెయ్యరు, మా ఇంటికి వచ్చి తీసుకోవడం అట్లా చేయడం. ఇంకా తెలియని వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటారు కదా తాగుబోతులు, వాళ్ళు చేస్తుంటారు అట్లా. అండ్ ఇక్కడ మా అమ్మవారికి అయితే చాలా మహిమగల తల్లండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. అండ్ డాడీ అయితే మమ్మల్ని ఫస్ట్ డే రమ్మన్నాడు, పూజ అయ్యే టైంకి రావద్దు, 1 డే బిఫోరే రావాలి అంటే. మా ఆయన నన్నైతే డ్రాప్ చేసేసాను అనమాట మా ఇంటి దగ్గర. తను నెక్స్ట్ డే వచ్చారు. బాయ్స్కి ఇంకా వర్క్ ఉండకుండా ఈ రోజు ఉంటుంది చెప్పండి, ఎప్పుడు వర్కే ఉంటుంది, వర్క్ అంటుంటారు. ఇక్కడ ధూపం పెడుతున్నారు అమ్మవారికి. ఆయన ఇక్కడ మేమైతే అందరం వెళ్ళే ధూపం ఇచ్చి మొక్కుకుంటున్నాం అనమాట అమ్మవారి దగ్గర. ధూపం వేయంగానే ఆ ఫెస్టివల్ లుక్ అంతా వచ్చేస్తుంది కదా. ఇక్కడ డాడీ మమ్మీ అయితే నేను ఎన్నిసార్లు మొక్కినా సరే మొక్కని ఒకటే నా వెంటనే పడ్డారనమాట. ఎవరికైనా పెయినే కదా మనం అనుకునే జరగకపోతే. సో కొంచెం పేషెన్సీగా ఉండాలి. ఎంత పేషెన్స్తో ఉన్నా సొసైటీ అనే మాటలు ఎప్పుడు గుచ్చుతూనే ఉంటాయి కదా మనకి. ఆ పెయిన్ మనకి తెలుసు కానీ సొసైటీకి తెలియదు కదా. కానీ మౌనంగా ఉండాలి అంతే, ఇంకేం చేయలేము.
ఎందుకంటే మన చేతిలో ఉంటే ఏమన్నా చేయొచ్చు, పైవాడే నిర్ణయం. వాళ్ళు ఎప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తే అప్పుడే కదా మనం యాక్సెప్ట్ చేయాలి. సో అంతవరకు అయితే పేషెన్స్తో ఉందాం. మీరే ఉండండి, నన్ను ఉంచండి, అండ్ అందరు హ్యాపీగా ఉండండి. దేని గురించి ఎక్కువగా వర్రీ అయితే కాకండి. ఇంకా నేను అమ్మ నాన్న నా కోసం ఇదంతా ఇంత కష్టపడి చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టి ఇంకా నేను కూడా వెళ్ళేసి ఇంకా మంచిగా మొక్కుకున్నాను అనమాట. చెల్లి తమ్ముడు మిస్ అయ్యారు, అండ్ వాళ్ళకి ఇంకా లాస్ట్ డే ఎగ్జామ్ ఉండి మళ్ళీ ఫ్రైడే దాటితే మళ్ళీ తర్వాత చేయలేము అనేసి ఇంకా అందరూ ఊర్లో నుంచి వచ్చారు కదా అనేసి మేమైతే అదే రోజు పెట్టుకున్నాం. ఇక్కడ నేనైతే ఇక్కడ అమ్మవారి ముందు ప్రార్థన అంటే నేను మొక్కుతున్నాను అనమాట, నా కష్టాలు చెప్పుకొని నాతో పాటు మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇంకా డాడీ అండ్ అన్నయ్య ఇద్దరు ఒక్క పొద్దున్నారనమాట. సో వాళ్ళు పొద్దున్న నుంచి ఒక్క పొద్దున్నారు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అందరికి ఇచ్చేసిన తర్వాత మన ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అంతా తిన్న తర్వాత వీళ్ళిద్దరు తింటారనమాట, ఎవరైతే ఒక్క పొద్దున్నారో వాళ్ళు. దానికంటే ముందు ప్రాసెస్ ఇది. ఇంకా మా బంజారాస్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి కదా, అంటే అమ్మవారి ముందు పాడే పాటలు ఇంకా మన పెద్దవాళ్ళకే వస్తాయి, మనకైతే రాదు. మనం జస్ట్ ఉండి నిలబడి చూసేయడమే. ఇంకా నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నా, లైవ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ పిల్లలు ఇంకా డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ చెప్తున్నా మీకు. చాలా బాగుంటుంది పూజ అయితే, ఇది సింపుల్గా ఉంటుంది అండ్ మన ఆచారం కాబట్టి మనం ఎప్పుడూ ఎవరి ట్రెడిషన్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి. కొంతమంది ఉండొచ్చు ఏంటి ఇంత ఆచారాలు అది ఇదని, ఎవ్వరూ ఏమీ అనకండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఆచారం ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా, అందరినీ మనం రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని కించపరచొద్దు. ఎవరి ట్రెడిషన్స్ ఫాలో అవ్వండి, నచ్చితే ఫాలో చేయండి అండ్ కామెంట్ చేయండి ఎట్లుందో. మేమైతే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇంత క్లియర్గా ప్రతిదీ చూడడం, దగ్గరుండే చేయడం అంతా. బిఫోర్ మ్యారేజ్ ఏది అంతగా పట్టించుకోం కదా, ఏం తెలీదు. వన్స్ నాకు అనిపిస్తుంది మ్యారేజ్ అయిన తర్వాతనే అన్నీ తెలుస్తాయని. అండ్ ఇక్కడంతా పూజ అయిపోయింది, ఇంకా ఊర్లో వాళ్ళకి అందరికీ నైవేద్యం ఇచ్చేసినాం. అండ్ వాళ్ళు కూడా తిన్నారు. మేము దాంతోపాటు ఇంకా పప్పు అన్నం అంటే ఇంకా వెజ్ చేసేసుకొని మేమంతా తినేసినాం. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పాప ఖుషి, నాకు చాలా ఇష్టం ఈ బుడ్డిది, ఎంత డ్యాన్స్ చేస్తుంది అంటే అసలు చెప్పొద్దు. ఇంకా అదే స్టార్ట్ చేసింది డ్యాన్స్ చేయడం అనమాట. ఇంకా అందరూ యాడ్ అయ్యారు, చాలా బాగా హ్యాపీ అనిపించింది. మా దాంట్లో నాకు ఒకటి నచ్చుతుంది, ఎందుకంటే ఏం లేకుండా బాయ్స్ గర్ల్స్ అని డిఫరెన్స్ లేకుండా అందరు వచ్చి డాన్స్ చేస్తారు. నాకు చాలా బాగా నచ్చుతుంది అది కూడా అన్నయ్య వాళ్ళ మామయ్య వాళ్ళు అందరూ. ఇంకా ఎన్ని డేస్కి వచ్చినాం కదా, అందరం కలిసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మమ్మీ అత్తమ్మ ఇంకా ఏ స్టెప్స్ మీరు ఎందుకు చేంజ్ చేస్తారని మమ్మీ అంటుంది అనమాట. మనకు ఊకుండా బుద్ధి కాదు కదా, ఊకే అన్ని స్టెప్స్ చేంజ్ చేస్తుంటాం అనమాట. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ చిన్నమ్మ చూడండి డాన్స్ చేసి, చిన్నమ్మ చూడు నీ వీడియో నేను యాడ్ చేసిన, నువ్వు ఎప్పుడు వీడియో సెండ్ చేయమంటున్నావు కదా, అందుకే నీకోసమే యాడ్ చేసిన. చూడు ఇక్కడ అన్నయ్య కూడా చాలా ఎంటర్టైన్ చేస్తారనమాట. నేను ఇక్కడ మెయిన్లీ ఒక క్వాలిటీ చెప్పాలి, అన్నయ్యలో అందరికీ ఏమున్నా సరే మంచిగా హెల్ప్ చేస్తారు అండ్ అన్నిట్లో కలిసి ఉంటారు. అది నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అందరితో హ్యాపీగా ఉంటారు ఆయన అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా మా వాళ్ళంతా అలసిపోయారు అనమాట. ఇంకా అందరు కూర్చుంటూ అలసిపోయి ఇంకా నైట్ అంతా జోలి పెట్టుకుంటా మాట్లాడుతున్నాం. మా అన్నయ్య వాళ్ళ పాప అయితే అందరినీ ఆట పట్టిస్తుంది, చాలా హ్యాపీ అనిపించింది. ఆయన ఇక్కడ చూడండి, మా వాళ్ళంతా మేమంతా బయటే పడుకున్నాం ముచ్చట్లు పెట్టుకుంటా. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్స్ టు మోర్ అప్డేట్స్. పారుతారా అఫీషియల్. టేక్ కేర్, బాయ్.